గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అక్రమార్కులు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి వికలాంగ పెన్షన్లు తీసుకుంటూ పబ్బం గడిపిన వారిని ఏరివేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమ పింఛన్ ఏరివేత కార్యక్రమం వలన కొందరు నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇక మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాలం మండలం గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, అనిమేష్లకు పుట్టుకతోనే చూపు లేదు. దీంతో వారి చిన్ని తమ్ముడే తల్లి, తండ్రిగా అన్నను, అక్కను వారి ఆలనా పాలన చూస్తూ గత 30 సంవత్సరాలుగా వారిని పోషిస్తూ ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమ పింఛన్ ఏరివేత వారి గుండెల్లో గుబులు రేపింది. గతంలో కౌతాలం మండలం టీడీపీ సీనియర్ నాయకులు గోతులదొడ్డి ఉలిగయ్య తమకు 25 సంవత్సరాల క్రితమే పింఛన్ వచ్చేలా చేశాడని, అప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నామని వారు అన్నారు. అయితే ప్రభుత్వాధికారులు ఇచ్చిన నోటీసులతో తమ పింఛన్ పోతుందేమోనని మనోవేదనకు గురై ఆందోళన చెందుతున్నారు. తమ పని తాము చేసుకోలేని స్థితిలో ఉన్న మాకు పింఛన్ తీసివేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పింఛన్ తీసివేయకుండా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మాకు 70 రూపాయలు ఉంటూ వస్తా సారు పింఛను. మాకు గోసలదొడ్డి ఉలిగయ్య పెండ్లము ఇది మండల ప్రెసిడెంట్ ఆయమ్మ ఇండక సారు. అప్పుడు మేము చిన్న పిల్లలు ఉంటాం సారు. చిన్న పిల్లలు ఉంటే వీళ్ళ ఏడ ఆడకని తిన్నకి అది ఇది లేదు కదా అని ఆయమ్మ మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడే మాకు ఆయమ్మ పింఛన్ చేసింది సారు. ఎందుకోసం చేసింది పింఛన్ నీకు? మాకు కండ్లు లేవని చేసింది సారు. మాకుగానే కండ్లు లేవు కదా సారు, మేము ఎక్కడ పోతుండలేదు, వాళ్ళే చేశారు సారు. పింఛన్ మాకు 70 రూపాయలు ఉంటే వస్తుంది సార్. ఎన్ని సంవత్సరాలు తెలీదు. కౌతాళము గుడికంబాలి సారు. మాకు 70 రూపాయలు ఉంటే వస్తుండే సారు. 20 సంవత్సరాలు ఏదో మరి ఎంత ఏదో తెలీదు. అప్పటి నుండి మాకు కొండలు లేవు కదా సారు, వస్తుంది సంబళం మాకు. ఇప్పుడు మాకు కట్ అయ్యేస్తారు. మాకు తల్లిదండ్రులు లేదు సారు. మాకు పింఛన్లో మాకు ఇద్దరికి అన్న చెల్లెలు మా అక్క తమ్ముడు ఉండాం సారు. మాకు అసలు పింఛనే కట్ అయింది సారు. మాకు ఇప్పుడు అది వస్తే మాకు ఆధారము లేకుంటే లేదు సారు. మాకు ఇట్లే పక్కలో ఉన్నవాళ్ళని ఒక తమ్ముడు ఉన్నాడు సారు, వాళ్ళే మమ్మల్ని చూసుకుంటున్నారు సారు. ఇప్పుడు అది గుణాకి మాకు లేకున్నట్లుంటే మా మెట్లు సారు. చంద్రబాబు నాయుడు మీరంతా మాకు ఇట్లా చేసి మాకు ఎట్లన్నా వచ్చేటట్లా చేయండి సారు. కడుపు కట్టద్దండి సారు. మాకు పింఛన్ వచ్చేటట్లోటే చేయండి. మీ దిక్కు నుండి ఆధార్ సారు. చంద్రబాబు నాయుడు మీకు నమస్కారాలు సారు. మా ఆటికి పోయేవారు లేదు, వచ్చేది లేదు. మాకు పుట్టుతా కొండలు లేవు, తల్లి లేదు, తండ్రి లేదు సారు. మాకే మీరే మాకు ఒక దేవుడు ఉన్నట్ల.